హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలండి. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇది దవళపు మొక్క అండి. ఈ మొక్కను ఇసుక, మట్టి, కంపోస్ట్ ఎరువు వేసి నేను ఈ విధంగా ఈ మొక్కను పెట్టానండి. ఈ మొక్కను పెట్టిన తరువాత ఈ మొక్క ఒక 5-6 నెలలు అవుతుందండి నేను పెట్టి. ఈ మొక్క ఈ విధంగా చక్కగా ఇంతంత ఎత్తున పెరిగిపోయిందండి. ఈ మొక్కని ఇప్పుడు ఇలా మనం ఈ పెరిగిన వాటిని ఇలా కట్ చేసుకుని మళ్ళీ మంచిగా ఇంకొక కుండీలో మనం మొక్కల్ని చేయొచ్చండి. ఈ విధంగా ఎక్కడంటే అక్కడే చక్కగా పొడవుగా పెరిగిపోయిందండి. ఈ పెరిగిపోయిన దానిని మనము చక్కగా ఈ ముదురు మొక్కల్ని ఇలా కట్ చేసేసుకుని మనము చక్కగా వేరే దానిలో మళ్ళీ రీపాట్ చేయొచ్చండి. ఈ మొక్కకి నేను ఏం ఎరువు వేసానండి, కౌమేనూరు, ఇసుక, మట్టి వేసి కలిపి నేను ఈ తొట్లో ఈ కుండీను నేను రెడీ చేసి పెట్టానండి. ఈ విధంగా ఈ మొక్క చాలా ఎదుగుదలతో తొందరగా ఇంప్రూవ్ అయ్యి చాలా ఇదిగా ఈ మొక్క ఈ విధంగా ఇంత పొడవున మనకి పెరిగిపోయిందండి. ఈ పెరిగిన దాన్ని మనం ఏం చేయాలండి, ఈ విధంగా నేను కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చక్కగా మనం ఈ వేరులన్నిటినీ ఈ కట్టెపుల్లతో ఈ వేరులన్నిటినీ మనం కింద చక్కగా ఇలా కదిపినట్టు చేయాలండి. కదిపినట్టు చేసేసి మట్టి అంతా మనకి చక్కగా ఇలా కలపాలండి. కలిపేసిన తర్వాత మనం ఈ మొక్కని మళ్ళీ వేరే చిన్న వాటిలో మనం రీపాట్ చేసుకోవడానికి చక్కగా మనం మళ్ళీ రెడీ చేసుకుంటే ఇంకో తొట్టిలో కొన్ని మొక్కలు ఇంకో తొట్టి మనకి ఇంకొక తొట్టి ఇది దవళపు మొక్క తొట్టి అవుతుందండి. ఈ విధంగా ఇలా ముదురు వాటిని కూడా మనం ఎప్పటికప్పుడే కట్ చేసేయాలండి. కట్ చేస్తే మనకి చక్కని ఫలితం ఉంటుంది. లేకపోతే మనం ఈ దవళాన్ని ఇదే విధంగా మనం పెరగనిచ్చామనుకోండి, అవి పెరిగి అలా మనకి ఇలా వాలిపోయినట్టు అయిపోయి ఎక్కువగా మనకి ఈ మొక్కల్ని ఎక్కువగా తయారు చేయదండి కుండీ రెడీ చేయదు. అందుకొరకని మనం ఎప్పటికప్పుడే ఈ దవళపు కుండీని ఈ ముదిరిన మొక్కల్ని మనం చక్కగా కట్ చేసేసుకుంటే మనకి మళ్ళీ మంచిగా ఈ దవళం మంచి ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనం ఈ మొక్కల్ని మనము ఇలా కట్ చేసినప్పుడు ఇదంతా మట్టి అంతా సాయిల్ మనం ఇలా లూజ్ చేసుకోవాలండి. ఈ లూజ్ చేసిన తర్వాత ఏదైనా మనము దీనికి బలాన్ని కౌమేనూరు కానీ ఇంకా ఏదైనా కిచెన్ కంపోస్ట్ ఉంటే అది కానీ అలా మనం ఈ సైడ్ అమ్మట కొంచెం వరకు వేయాలండి. వేసిన తర్వాత లైట్గా మనం వర్షాకాలం అయితే అదే తడుస్తుందండి. ఇలాంటి బలాలు వర్షాకాలం ఇవ్వకూడదండి. ఇలా సాయిల్ మనం లూజ్ చేసినప్పుడే కొంచెం సైడ్ అమ్మట ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా ఈ మొక్కను నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ మొక్కను నేను పెంచలేకపోయానండి. మొన్న నేను ఒకళ్ళ ద్వారా తెలుసుకుని ఈ విషయాన్ని దీనికి ఏం పోషకాలు ఇవ్వాలి, ఎలా పెంచాలి ఆ విధానాన్ని తెలుసుకున్నానండి. ఈరోజు నా గార్డెన్లో మంచి సువాసనతో కూడిన దవళపు మొక్కగా ఇది తయారైందండి. ఇప్పుడు ఈ మొక్కలను నేను ఈ కట్ చేసిన మొక్కలను కూడా నేను వేరే విధంగా ఇంకొక కుండీ 2 కుండీల్లో నేను తయారు చేస్తానండి. ఏ విధంగా తయారు చేస్తానంటే ఈ ముదురు మొక్కలన్నిటినీ ఇలా ఆకులు తీసేసి చక్కగా మనం ఒక కుండీలో పెట్టేసి ఈ కవర్నండి గాలి ఆడకోకుండా మనం ఈ మొక్కకు ఇట్లా గాలి ఆడకోకుండా ఇలా కట్టేయాలండి. కట్టేసినప్పుడు ఈ లాస్ట్ ముదురు కొమ్మకు ఈ ఆకులన్నీ తీసేయాలి. ఈ ఆకులన్నీ తీసేసి ఒక కుండీలో చక్కగా మనం వీటిని పెట్టేసి గుచ్చేసి ఇట్లా గట్టిగా గాలి ఆడకుండా పెట్టి మళ్ళీ పైన ఈ కవర్ కట్టినట్టయితే మనకు ఇవి గుచ్చినట్టుగానే మనకి ఈ ముదురు రెమ్మలు మనకి మళ్ళీ ఇగురు వచ్చేసేసి మనకి మళ్ళీ 2-3 తొట్లైనా మనం రెడీ చేసుకోవచ్చు. ఇవి మొక్కలుగా బ్రతికి చక్కగా దవళంగా మొక్కలుగా బ్రతుకుతాయండి ఎండిపోకుండా. ఆ విధంగా వేరే కుండీలో మనం వీటిని ఈ మొక్కల్ని సైడ్ అమ్మట చెక్కేసేసి ఇలా ఆకులు తీసి పెట్టి మనము గాలి ఆడకుండా ఈ బ్లాక్ పాలిథీ కవర్ని కప్పేసినట్టయితే మనకు మళ్ళీ మొక్కలు రెడీ అవుతాయి దీని నుండి. ఈ విధంగా మనము ఈ దవళం తొట్టి ఈ మొక్కని నేను ఈ విధంగా చాలా రోజుల నుంచి నన్ను చాలా
ఇది ఇబ్బంది పెట్టిందండి బ్రతక. నాకు బ్రతక ఇప్పుడు బ్రతికింది. ఈ మొక్కని నేను ఈ విధంగా నా గార్డెన్‌లో మంచి స్మెల్‌ని ఇస్తుంది. ఇంకా 2 తొట్టెలు ఇవి నేను రెడీ చేసి పెడతానండి. ఈ విధంగా నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.